ప్రజల సొమ్ము ఖర్చు పెట్టలేదు ఆయన. రైతులకు ఇచ్చిన శరీరాల మీద ఆ బొమ్మలేంటి, ఆ రంగుల మీద ఆ రంగులేంటి, ఋషికొండలో ఆ బిల్డింగ్ ప్యాలెస్ ఏంటి, ఇవన్నీ ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులా, ఆయన జేబులో డబ్బులా, లేదా ప్రభుత్వం డబ్బులా అని సమాధానం చెప్పమానండి. రాజశేఖర రెడ్డి గారి అభిమాని నేను. రాజశేఖర రెడ్డి గారి కంటే నేను చాలా రాజారెడ్డి గారికి అయితే నేను అభిమాని. అసలు ఏం చేశారండి బాబు రాజశేఖర రెడ్డికి ఈయనకి అంతం అండి. సార్ నమస్తే, మీ పేరండి? స్వరూప్. ఏం చేస్తారు సార్? రిటైర్డ్. సార్ ఏం చెప్తారు మీ అనుభవం బట్టి అసలు ఈ ఎన్డీఏ పాలన ఎలా ఉంది సార్? అసలు ఎన్డీఏ అన్ని రకాలుగా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఇబ్బందులు అనేవి ఏమీ కనబడట్లేదు. మా పెన్షన్ వరకు మా పెన్షన్ వస్తుంది, మా రేషన్ వస్తుంది. మాకు ఇంకేం ఇబ్బందులు ఉన్నాయి? మా వరకు ఇది. సార్ చంద్రబాబు గెలిచిన ఈ 19 నెలల్లోనే అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు, ఇచ్చిన హామీలు కూడా మోసపూరిత హామీలే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏది పట్టించుకోలేదని చెప్పాలి కదా. ఈ సబ్జెక్టులో పట్టించుకోలేదని అంటే ఎవరైనా సమాధానం దానికి రిప్లై ఇస్తారు. పట్టించుకోవట్లేదు టోటల్గా చెప్పేది ఏ విషయం పట్టించుకోలేదు. అన్ని సబ్జెక్టులు పట్టించుకుంటున్నాడు. పెన్షన్లు డాకువాలు రైతులు అన్నీ పట్టించుకున్నాడు. వాళ్ళు చేరపోతే వాళ్ళే ఆందోళన ఏదో చేస్తారు కదా. ఎక్కడ ఆందోళన అనేది లేదు, నిరసన లేదు. మరి దాని గురించి ఇంకేం చెప్తాం? అంటే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కూడా పిఆర్సీఎస్ సరిగ్గా ఇవ్వట్లేదు, పెన్షన్ సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమి ఇవ్వకపోయినా ఊరికి ఎవరో లక్షల మందిలో 10 మంది అయినా అడుగుతారు కదా. ఇంతవరకు ఎవరు ఆ క్వశ్చన్ వేయలేదు. కొట్టారు జీతాలు వస్తున్నాయి, వాళ్ళు కావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి. ఇక్కడ ఏది క్వశ్చన్ అయినప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే దాన్ని ఇప్పుడు మేమేం చెప్తాం సార్? మరి గతంలో ఎలా ఉండేది సార్? గతంలో అమ్మో చెప్పమాకోయా, గతంలో అన్నీ ఇవే కదా. ఒకటేం చెప్పను అన్నీ అంతే. ఒక సబ్జెక్ట్ అయితే ఇది బాగుందని అంటే అనుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ లేనప్పుడు ఇంకేం చెప్పగలను నేను? అంటే డెవలప్మెంట్ చేసిన గతంలో తీసుకొచ్చిన కంపెనీస్ కూడా చంద్రబాబు తన పేరు చెప్పుకుని నేనే తీసుకొచ్చాను గొప్పలు చెప్పుకుంటున్నాను సార్. నిజమేనది? మరి అది ఎట్లా ఉంది? ఆయన పేరు చెప్పాను, ఈ కంపెనీ నేను తీసుకొచ్చాను, ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చానని చెప్పగలరా? ఏదైనా ఒక్కటి చెప్పమని చాలు, ఇంకేమొద్దు. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ మొత్తం నేనే తీసుకొచ్చాను, అసలు నేను లేకపోతే అసలు వచ్చే కాదని చెప్పి అంటా ఉన్నారు. భోగాపురం కానీ ఏదైనా కానీ నాగర్ కానీ ప్రాజెక్ట్ 100 మంది శంకుస్థాపన చేశారు, అందరూ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఆ పేరు వెళ్ళుద్ది. శిలాపలకాలు వేసాను, నేను వేసానంటే ఏదైనా చెయ్యాలి కదా. చేసి నువ్వు ఓపెన్ చేస్తే నేను చేశానని గుర్తింపు వస్తుంది. అవేమి లేకుండా చేశాను పోసాను అంటే ఎట్ట కుదురుద్ది? ఇంకా ప్రజల సొమ్ము నేను జలసాలు చేయలేదు, ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టానని చెప్పి అంటున్నారు గత ప్రభుత్వ పాలకులు. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టలేదు ఆయన. రైతులకు ఇచ్చిన శరీరాల మీద ఆ బొమ్మలేంటి, ఆ రంగుల మీద ఆ రంగులేంటి, ఋషికొండలో ఆ బిల్డింగ్ ప్యాలెస్ ఏంటి, ఇవన్నీ ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులా, ఆయన జేబులో డబ్బులా, లేదా ప్రభుత్వం డబ్బులా అని సమాధానం చెప్పమానండి. ఆయనకు అది ఒక్క సమాధానం చెప్పమనండి చాలు. అంటే ప్రజల సొమ్ము ఖర్చు పెట్టలేదంట కదా సార్, అసలు ఆయన జలసాలు చేయలేదంట, అసలు మొత్తం ప్రజలకే ఇచ్చాను, రైతులకే ఎట్టి పరిస్థితుల్లో నవరత్నాల పేరు ఏదైతే ఇచ్చానో మొత్తం ప్రజలకే ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మరి నవరత్నాలు కూడా ప్రజలకి ఇచ్చావనంటే ఏమి ఇచ్చావయ్యా? నీదే ఏమి ఇచ్చావు? ఏమిచ్చావు? నీ తరపు నువ్వు బాగుపడ్డావు. కానీ బయటకు వస్తే నీ సెక్యూరిటీకి వీడికి కోట్లు కూడా ఖర్చు అవుతుంటే ఆ ఖర్చు అంతా ఎవరిది? మాదా మీదా? ఎవరిది? ప్రభుత్వం అంతా మీదేం కాదు. 5 కిలోమీటర్ల వెళ్ళాలన్నా హెలికాప్టర్ ఎక్కుతావు, బయటికి రావాలన్నా పరదాలు కడతావు. ఏం చేయాలి ఇక? ఇవన్నీ ఎవరివి? ప్రభుత్వాన్ని మిగిలిన డబ్బులు ఏదో ఇచ్చి ఉంటావు ప్రజలకి. మీ జలసాలు ఇవన్నీ ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలిన డబ్బుల్లో ఏదో కొద్దిగా ఇవ్వాలి కాబట్టి ఆ బటన్ నొక్కుడికి కూడి పెట్టి చేసావు అంతే. అంటే సార్ గత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మరిపించేలాగా తన కొడుకుగా నేను పాలన చేశాను, చేసిన పని నేను చెప్పుకోలేకపోయాను, చేసిన పని కూడా ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు నేను, అసలు అందుకే ప్రజలు నేను మోసం చేశాను అంటున్నారు సార్. ఏం చెప్తారు మరి? రాజశేఖర రెడ్డి గారు జగన్ రెడ్డి గారు 100 రెట్లు తేడా ఉందండి. రాజశేఖర రెడ్డి గారి అభిమాని నేను. రాజశేఖర రెడ్డి గారి కంటే నేను చాలా రాజారెడ్డి గారికి అయితే నేను అభిమాని. రాజారెడ్డి గారు కూడా నాకు తెలుసు. రాజశేఖర గారు అన్నగారు తెలుసు నాకు. జార్జిరెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు బావగారు తెలుసు. కుమారకోటి రెడ్డి గారు అందరికీ నేను చిరపరిచయుణ్ణి. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి సంబంధం లేదండి. ఆ పేరు చెప్పడుకోవడం తప్ప వేరే ఎటువంటి సంబంధాలు లేవు. అంటే సార్ మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సే అన్నారు, నేను రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను అందరూ పరిపాలిస్తానని చెప్పి మాట్లాడారు కదా, మరి ఏంటి అలా చేయలేదంటారా? అసలు ఏం చేశాడండి బాబు రాజశేఖర రెడ్డికి ఈయనకి అంతం అంటే
ఆయన ప్రజలను పట్టించుకోవడం కానీ ఆయన సొంత మనుషులు అని అంటే ఆయన గుండు కోసి ఇచ్చేస్తాడండి ఆయన. అటువంటి టైప్ అండి ఆయన. ఆయనకి ఈయనకి సంబంధం ఏంటండి బాబోయ్, చెప్పమాకండి ఇక. సార్ మరి ఈ 19 నెలల్లోనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, గత 5 ఏళ్ల పాలన నన్ను చూశారు, మళ్ళీ చంద్రబాబుని తెచ్చుకోవాలనుకుంటున్నారు. చంద్రబాబుని తెచ్చుకున్న తర్వాత ఈ 19 కాలంలోనే ప్రజలు మోసం చేశారు, మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. సార్ నిజమేనా అసలు అది? ఎక్కడ ఏ ఏరియాలో ఏ జిల్లాలోనూ ఏ గ్రామంలోనూ ఏ కార్పొరేషన్లోనూ అవి అన్నారో ప్రజలు చెప్తే బాగుంటుందండి. ఎందుకు దాన్ని బట్టి మేము చెప్పడం ఏంటండి? ఎవరు కోరుకునే వాళ్ళు అంటే బయటకు వచ్చి చెప్తారు కదండి. బయట ఎక్కడ ఎవరు బయటపడింది లేదు, చెప్పింది లేదు, ఏమీ లేదు. నీ అంతా నేను చెప్పేది నేను రావాలి రా చూసుకో. అదివరకు ఇప్పటికి ఎంత తేడా ఉండదు. అంటే 29లో విజయడంకా మోగిస్తాను, అసలు నన్ను ఎవరు ఆపలేరు, ప్రపంచలాన్ని అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏ ప్రపంచం అండి? అవన్నీ వెనకటి రోజున ఫస్ట్ టైం ఏదో ప్రపంచం చూశాడు, అయ్యో పాపం ఏదో చూశారు చేశారు అయిపోయింది. మళ్ళీ రెండోసారి చేసినట్టయితే ఏం చూస్తారండి? ఒకసారి చూసింది వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది కదా, ఆ జ్ఞాపకం వస్తుంది కదా. తలుపులు కూడా తీయరండి బాబు. ఇవన్నీ ఈ 19 నెలల కాలంలో పాదయాత్ర ఊరికనే మీరు అనుకోవడమే. మీరంతా హైప్ ఇస్తున్నారు అంతే. 1.5 ఏకర్ తర్వాత చేస్తాను హైప్ ఇవ్వలేదు. ఏ సబ్జెక్ట్ మీద చేస్తారండి ఆయన? గతంలో నేను ఇది చేశానని చెప్పుకుని పాదయాత్ర చేస్తారా? ఏం చేస్తారండి? హైపు మీలాంటి వాళ్ళందరూ చేరి ఛానల్ అంతా చేరి ఆయనకి హైప్ ఇస్తున్నారు అంతే, వేరే ఏమీ లేదు. అంటే 2017లో పాదయాత్ర చేశాడు, 19లో విజయడంకా మోగించాడు. ఇప్పుడు అదేవిధంగా 27లో పాదయాత్ర చేస్తాడు, 29లో విజయడంకా మోగిస్తాడు. ఏలూరు నుంచే స్టార్ట్ చేస్తాను అని చెప్పి కూడా నిన్న ఒక మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. 2.0 చూపిస్తాను అంటా ఉన్నారు పాదయాత్రని. అసలు ఆయన 29 వరకు ఈ కేసులోంచి బయటికి కనుక ఉన్నట్టయితే మీరు అనుకున్నవన్నీ జరగడానికి ఏమైనా ఛాన్స్ ఉంటాయి. చుట్టూ కమ్మేసి ఉన్నాయి. ఎప్పుడు రా అని ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూడడం వల్ల పాదయాత్రకి వెళ్తే కొద్దిగా ఏదైనా డైవర్షన్ ఉంటుందేమో అని సబ్జెక్ట్ తప్ప అది పాదయాత్ర చేయడండి బాబు. మీరు రాసి పెట్టుకోండి, 1.5 సంవత్సరం కాదు ఇంకో 2 సంవత్సరాలైనా పాదయాత్ర అనేది ఉండదు. ఊరికినే బ్రఫ్ఫు ఏదో చెప్పుకుంటున్నాడు అంతే, ఆయన వేరే ఏమీ లేదు. అంటే ఒకవేళ పాదయాత్ర చేస్తే పోలీసులు ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా సానుభూతి వస్తుంది అన్న వేలో చేస్తున్నారనుకోవచ్చండి. ఏమంటే పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే చంద్రబాబు అరెస్ట్ చేయాలంటే ఇప్పటిదాకా ఏనాడో 100 కేసులు ఉన్నాయి. ఏదో ఒక కేసు బయటికి లాగి లోపలేసి చేయొచ్చు కదా. ఒక కేసు కాదు కదా, చిన్న పిట్టి కేసులు ఉన్నాయి, మైండ్ కేసులు ఉన్నాయి, లిక్కర్ కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. కానీ అట్లా వదిలేశారు. ఇవన్నీ ఒకసారి ముంచుకొస్తాయి. ఇక ప్రతిరోజు ఒక స్టేషన్కి వెళ్ళే రోజులు దగ్గరలో పడతాయి. ఓ రోజుకో జిల్లా కోర్టుకి వెళ్ళాలి, రోజుకో ఏరియాకి వెళ్ళాలి, రోజుకో కోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు, సబ్ కోర్టులు, సివిల్ కోర్టులు అన్నీ తిరుగుతాయి. అదే పాదయాత్ర, వేరే పాదయాత్ర అంటే ఇదే. కోర్టుకి వెళ్తున్నాడు పాదయాత్ర, 10 మంది కార్లు వేసుకుని వెళ్తాం. హైకోర్టుకి వెళ్తున్నారు 20 కార్లు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఒక ఫ్లైటు, 2 ఫ్లైట్లు, ఒక హెలికాప్టర్. ఇదే పాదయాత్ర. సార్ ముఖ్యంగా అసలు ఈ 19 నెలల డెవలప్మెంట్ ఏంటి అంటే డెవలప్మెంట్ గురించి అడిగితే అసలు మీరు ఏం చెప్తారు సార్? ఏం చేశారనుకోవచ్చు అసలు ఈ 19 నెలల్లో? డెవలప్మెంట్ అంటే ప్రజల్లో మెయిన్ ఏంటి, ఏదేది కావాలో అవన్నీ అందుకున్నారండి. వేరేది ఏమి కనపడలేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా పక్కనోడే నాకు వచ్చిందిరా నోరు మీరా అంటాడు. అటువంటి సబ్జెక్టులో నడుస్తుంది. ఇప్పుడు నాకు రాలేదని బయటపడేవాడు లేడు, వచ్చిన వాళ్ళేమో 10 మంది ఉన్నారు, రానోళ్ళు 2 మంది ఉన్నారు. ఆ ఇద్దరు అంటే 8 మంది వచ్చి నోరు నొక్కుతారు. మాకు వచ్చిందే నీకు వస్తాయిలే ఆగు అంటున్నారు. అదే నడుస్తుంది. ఫైనల్గా అయితే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సార్ ఈ పాలన పట్ల? హ్యాపీ.